వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అల్లూరు జిల్లా చింతూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై లోయలోకి పడిపోయింది. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం కఠినంగా చోటు చేసుకుందని సమాచారం. ఈ ఘటనలో ప్రథమ వివరాల ప్రకారం 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని తక్షణమే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరి అదనపు సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య, గాయపడిన వారి స్థితి ఇంకా పరిశీలనలో ఉంది. ఉందనుకోండి, కాలు ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. బండి సైడ్ పడితే అక్కడ పడతారు, ఇక్కడ పడతారు కాబట్టి అది కష్టమే. కోమలోకి వెళ్ళిందంటే రాడ్లు వెళ్ళిందండి, అందుకనే చచ్చిపోతారు. మొత్తం అందరూ ఒకేసారి కింద ఉన్న ఊరి మీద పడిపోయారు. ఇదే కదా ఇలాగే దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము, మనశాంతి లేదని వచ్చినాము. యాత్ర చూసుకొని అరకెళ్ళి రిటర్న్ వస్తున్నాను భద్రాచలం. మా డ్రైవర్ బండి నేను పక్కన కూర్చోన్నాను. డ్రైవరు కొంత కంట్రోల్ తప్పి బండి అప్సెట్ అయింది సార్. బంధువా సార్ ఒక 3:30 నుంచి 4 పైన 3:30 ప్రమాదానికి కారణం ఏంటి? అసలు ఏదో కంట్రోల్ రాలేదు. మంచి ఏమన్నా ఇలాంటిది అట్లంతా ఏం లేదు, అట్లంతా అలవాటు లేదు. నిద్రపోయినంత కూడా ఏం లేదు, బాగానే ఉన్నాడు. ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు గేర్ మార్చేటప్పుడు కంట్రోల్ తగ్గింది. ఎక్కడి నుంచి బయలుదేరారు? చిత్తూరు నుంచి బయలుదేరాము. యాత్ర చూసుకుంటూ వెళ్ళి అరకు నుంచి రిటర్న్ భద్రాచలం వస్తున్నాము. వచ్చేందుకు జరిగింది. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ బస్సులో? మొత్తం డ్రైవర్లతో కలిసి డ్రైవర్లు అండి. టైం డ్యూటీ ఒక 33 అండి. వాళ్ళు ఒక వంట మాస్టర్ మొత్తం 37 మంది. మీది ఏ ఊరు అసలు? మీ పేరు? ప్రసాద్.